బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే 16వ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర స్లాంగ్ ని మాట్లాడే వాళ్ళ కోసం భారీ ఆడిషన్స్ చేస్తున్న టీం ప్రస్తుతం శ్రీకాకుళంకు అదే పని మీద వెళ్తోంది. మహా అయితే ఇంకో నెల లేదా 2 నెలల్లో చరణ్కు గేమ్ చేంజర్ నుంచి విముక్తి దక్కేలా ఉందట. దర్శకుడు శంకర్ ఆ మేరకు హామీ ఇచ్చాడట. ఆయన విడుదల చేస్తే కానీ చరణ్ నెక్స్ట్ మూవీకి కావాల్సిన మేకోవర్ చేసుకోలేడు. అందుకే ఆలస్యం అవుతుంది. అయితే చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న విషయం మరొకటుంది. అదే ఏఆర్ రెహమాన్ సంగీతం. ఇటీవల కాలంలో ఈయన బాగా నిరాశపరుస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్, లాల్ సలాం వంటి భారీ చిత్రాలకు ఎవర్ గ్రీన్ అనిపించే ఆల్బమ్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ లెజెండరీ చేతిలో 11కు పైగా సినిమాలున్నాయి. ధనుష్ 50, పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్, మణిరత్నం కమల్ హాసన్ థంగ్ లైఫ్, జయం రవి నిత్యా మీనన్ కాంబో, విజయ్ సేతుపతి గాంధీ ట్యాక్స్, జయం రవి నటించిన జిని, బాలీవుడ్ మూవీస్ చంకీలా, తేరే ఇష్క్ మే, మైదాన్ వగైరా సినిమాలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నవే. బాబ్ అనే అరబిక్ చిత్రం కూడా రెహమాన్ ఖాతాలో ఉంది. ఇంత ఒత్తిడి మధ్య 57 ఏళ్ల రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోవటం అంత సులభం కాదు. పైగా టాలీవుడ్ స్ట్రైట్ సినిమాల విషయంలో ఈయన ట్రాక్ రికార్డు పెద్దగా ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబుకి బెస్ట్ ట్యూన్స్ దక్కించుకోవడం పెద్ద సవాలే. ఉప్పెనకు దేవిశ్రీ ప్రసాద్ ఎంత బలంగా నిలబడ్డాడో చూసాం. ఇప్పుడు అంతకు మించిన సపోర్ట్ రెహమాన్ నుంచి రావాలి. అసలే ఊరమాస పల్లెటూరు బ్యాక్ డ్రాప్. ఇలాంటి వాటికి నేటివిటీ మ్యూజిక్ చాలా కీలకం. రెహమాన్ మరి ఎలాంటి అవుట్పుట్ ఇస్తాడో వేసి చూడాలి. ఓ 2 పాటలు ఆల్రెడీ ఇచ్చేశారని టాక్ కూడా నడుస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.